మిత్రమా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అక్షర సత్యాన్ని కాస్త శ్రద్ధగా వింటావా? మనకు సరిహద్దు దేశాలతో జల వివాదాలున్నాయి. వాటాల విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక్క భారత్ అనే కాదు, దాదాపు 145 దేశాలకు సంబంధించి 263 సరిహద్దు జలవనరులున్నాయి. అందులో 21 నదులు 5 అంతకంటే ఎక్కువ దేశాల్లోనే ప్రవహిస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనిషికి అందుబాటులో ఉన్న జలవనరుల్లో 40% దాకా అడుగంటిపోతాయని అంచనా. ఆ రోజే వస్తే సరిహద్దుల దగ్గర పరిస్థితి మరింత సున్నితంగా మారుతుంది. యుద్ధాలకు దారితీసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కానీ ఒక అపోహ గూర్చి చెప్పనా? చదువు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుందని అనుకుంటాం. పర్యావరణ స్పృహ అధికమవుతుందని కూడా భావిస్తాం. కానీ ఇదేదీ నిజం కాదని కోల్కతాలో జరిగిన ఓ అధ్యయనం నిరూపిస్తోంది. చదువుతో పాటు వివేకం పెరిగినా పెరగకపోయినా ఆదాయం మాత్రం పెరుగుతూ ఉంది. ఆ ఆదాయంతో నీళ్లు కొనుక్కోగల స్తోమత కూడా పెరుగుతూ ఉంది. అందుకే ఓ మోస్తరుగా చదువుకున్న వారితో పోలిస్తే ఉన్నత విద్యావంతుల ఇళ్లలోనే నీటి వృధా ఎక్కువ అని, ఇంట్లో మగాళ్ల కంటే మహిళలే నీటిని ఎక్కువగా వృధా చేస్తారు అన్నది కూడా ఓ అపోహే. పురుషుడితో పోలిస్తే నీటి విషయంలో ఆమె పొదుపరి అని ఆ అధ్యయన సారాంశం. కోల్కతా నగరంలోని స్త్రీ పురుషులతో విడివిడిగా వాటర్ డైరీలు రాయించడం ద్వారా నిర్ధారించిన విషయం ఇది. ఇంకా జలహింస కూడా పెరిగిపోతోంది. ఇటీవల మహారాష్ట్రలోని లాతూర్లో దాదాపు 150 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. రోగుల ప్రాణాలు పోతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దానికి కారణం నీటి కొరత. తగినన్ని నీళ్లు లేకపోతే శస్త్రచికిత్సలు అసాధ్యం. దీంతో వైద్యులు చేతులెత్తేశారు. ఆపరేషన్ థియేటర్లకు తాళాలేసి వెళ్లిపోయారు. అదే సమయంలో ఓ మహిళ ట్యాంకరు నీళ్ల కోసం వరుసలో నిలబడి వడదెబ్బకు తన ప్రాణాలను విడిచింది. ఆ సంగతి తెలిసి ఆమె తల్లి కూడా కుప్పకూలిపోయింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి 5గురిలో ఒకరు ఇప్పటికే జల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2025 నాటికి ప్రతి 3 2 నీటి కరువు పీడితులే అవుతారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? అక్షరాస్యతకు నీటికి ప్రత్యక్ష సంబంధం ఉంది. వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లలు బడి మానేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైనది నీటి కొరతే. ఛత్తీస్గఢ్లోని మడియాకచర్ గ్రామంలో చాలా కాలం క్రితమే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. చక్కని భవనం కూడా నిర్మించారు. కానీ పిల్లల హాజరీ అంతంత మాత్రమే. దీనికి 2 కారణాలు. ఆ ఊళ్ళో తీవ్రమైన నీటి కొరత ఉంది. చిన్నారులంతా బడి మానేసి ఎక్కడో ఉన్న ఓటబావికెళ్లి నీళ్లు తెచ్చేవారు. బడి ఆవరణలో టాయిలెట్ ఉన్నా కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో చుట్టూ దుర్గంధం. దీనివల్ల కూడా పిల్లలు అటువైపు తొంగి చూసేవారు కాదు. హాజరు ఎలా పెంచాలా అని బొర్రలు బద్దలు కొట్టుకుంటున్నప్పుడు ఉపాధ్యాయులకు ఓ ఆలోచన వచ్చింది. పాఠశాల డాబా మీద వర్షపు నీటి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ ఏడాది వానలు బాగా కురవడంతో బోలెడన్ని నీళ్లు సమకూరాయి. వాటినే శుద్ధి చేసి తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగించారు. టాయిలెట్లకు కొన్ని నీళ్లు మళ్లించారు. బడి పిల్లలు ఇంటికెళ్తూ ఓ బిందె నీళ్లను పట్టుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ఇంకేముంది, పాఠశాల విద్యార్థులతో కలకలలాడుతోంది. ఇవంతా ఎందుకు చెబుతున్నానంటే, మనలో నీటిని ఎలా పొదుపు చేయాలో ప్రత్యేకంగా చెబితే గానీ తెలుసుకోలేని అమాయకులు ఉన్నారంటే అది హాస్యమే అవుతుంది. అందుకే నీటిని, సకల జీవకోటికి ప్రాణాధారమైన నీటిని నిర్లక్ష్యం చేసి అనవసరంగా వృధా చేయరాదు అనే విషయాన్ని మనం మనసులో స్థిరమైన నిర్ణయం తీసుకుంటూ, ఈ క్షణం నుండి నీటిని నేను వృధా చేయబోను అని మీరు ప్రతిజ్ఞ చేసినందుకు సూచనగా ఈ జల విషయాన్ని మీ తోటి మిత్రులతో తప్పక పంచుకోండి. మిత్రమా, మనం మరచిపోకూడదు. జలం జీవనాధారం. ఏమంటావ్? సర్వే జనా సుఖినో భవంతు.